హరే కృష్ణ. మళ్ళీ ఈరోజు వీడియోలో కలుసుకున్నాము. నిన్నటిదాకా మనం 5th చాప్టర్ చూసుకున్నాం కదా. ఇప్పుడు 6th వెళ్దాం నెమ్మదిగా. ఇప్పుడు 6th చాప్టర్ ఏంటో తెలుసా? దాన్ని ఎక్రోనిమ్ EARS. ఈ శాశ్వత విద్య. శాశ్వత విద్య ఏంటండి? భగవద్గీత. ఎప్పటికీ శాశ్వత. మనము బతుకున్నంత కాలం ఒక విద్య, అలా ఎప్పటికీ అంటే ఎప్పుడు శాశ్వతం, ఎప్పటికీ ఆ విద్య ఏంటంటే భగవద్గీత. అరే నువ్వు ఇదే చదువు, నీకు ఇదే ఈ లైఫ్కి ఉపయోగపడుతుంది. అది ఈ లైఫ్ మాత్రమే. వచ్చే లైఫ్కి, వచ్చే లైఫ్కి అన్ని లైఫ్స్కి భగవద్గీత మాత్రమే ఆదర్శం. సో ఇదే శాశ్వత విద్య. నెక్స్ట్ నిజమైన అవగాహన, నిజమైన తెలివి, నిజమైన అవగాహన అంటే నిజమైన అంటే అవగాహన అంటే దాన్ని తెలుసుకోవడం, దాన్ని రూపొందించుకోవడం, దాన్ని తెలుసుకోవడం. నిజమైన అవగాహన ఎవరండి? శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు. ఆయనే నిజమైన అవగాహన. కర్మ ఫలితాలు అంటే కర్మ అంటే చాలామందికి తెలియదండి. కర్మ అంటే అదొక వర్క్. ఆ వర్క్లో ఫలితాలు, దాని నుంచి వచ్చే ఫలితాలు, ఆ వర్క్ ఇంకా దాన్ని చేస్తే వచ్చే ఫలితాలు ఏదోటి మంచిగానే వస్తుంది, చెడుగానే వస్తుంది. ఒక జంతువుని చంపితే చెడు వస్తుంది. ఒకరి దాహం కానీ ఎవరికైనా సహాయం చేస్తే మంచి వస్తుంది. అది ఆ కర్మ యొక్క ఫలితాలు. అది మంచిదైనా కావచ్చు, చెడుదైనా కావచ్చు. చాలామంది కర్మ ఫలితాలు తక్కువగా ఉంటాయండి. చాలామంది మంచి ఫలితాలు చేయరు, చెడ్డ ఫలితాలు చేస్తారు. యజ్ఞ త్యాగం అదంత ఇంపార్టెంట్ కాదు. యజ్ఞ త్యాగం అంటే ఏంటో తెలుసా అండి? యజ్ఞం నుంచి వచ్చే త్యాగాలు అంటే మనము ఇలా యజ్ఞాలు చూస్తారు, వీడియోస్ చూస్తారు కదా, షార్ట్స్ స్క్రోల్ చేస్తారు కదా, ఇలా యజ్ఞాలు చేస్తారు. లేకపోతే సినిమాలు చూసుంటారు, ఇలా యజ్ఞాలు చేస్తారు అంటే అగ్గి వస్తుంది, దాంట్లో ఏదో చెప్తారు, అంటే అది చెప్తారు, ఏదో త్యాగం అని చెప్తారు. త్యాగం, ఇది నేను త్యాగం చేస్తున్నాను. అలా యజ్ఞం నుంచి చేసుకోవడం గొప్ప కాదండి. మనము లైఫ్లో చేసుకోవడం గొప్ప. అదేదో యజ్ఞాలు చేసి పెద్ద పెద్ద పూజలు చేసి అది కాదండి గొప్ప. మనం యజ్ఞం చేస్తూ కూడా ఆ యజ్ఞత్యాగం చేయకూడదండి. ఎక్కువగా యజ్ఞత్యాగం చేస్తే మన త్యాగాలన్నీ ఆ యజ్ఞంలో భస్మం అయిపోతాయి. కానీ మనం ఇలా నార్మల్గా ఉన్నప్పుడే త్యాగాలు, నేను ఇలా ఈ రోజు నుంచి ఫోన్ ముట్టను అని ఇలా త్యాగాలు చేసేస్తామనుకోండి, అది యజ్ఞత్యాగం అంటే. అది ఒక్కసారి త్యాగం చేస్తే మళ్ళీ చేస్తే చాలా దారుణమైన శిక్ష వస్తుందండి. అది మంచిది కాదండి. నార్మల్ త్యాగం చేసాను, రేపు ఫోన్ చూడను, రేపు చూడొచ్చండి, ఎల్లుండి చూడొచ్చండి, పోనీ అస్సలు చూడను అని ప్రమాణం చేసుకుందాం అనుకోండి. అయినా సరే తప్పని పరిస్థితుల్లో చూడాలన్నప్పుడు చూడొచ్చు. అంటే ఏదో భూకంపాలు వచ్చేస్తున్నాయి అని వాడు సగంలో చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి.
నేను న్యూస్లో వస్తుందిరా, నీకే తెలుసు కదరా, చూడు, నేను చెప్పను ఇప్పుడు అంటే వాడు కంపల్సరీ చూడాలి, లేకపోతే వాడు ప్రాణాలకే ప్రమాదం. ఎప్పుడు వస్తుంది, టైమింగ్ ఏంటి, ఈ దేశం నుంచి ఏ దేశానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, కొంచెమైనా న్యూసెస్ తెలుసుకోవాలి కదండి. కనీసం దానికైనా ఫోన్ ఉపయోగించుకోవాలి కదా. దానికి యజ్ఞ త్యాగము చేయకూడదండి దానివల్ల. నెక్స్ట్ ఇప్పుడు మనం భగవద్గీత ప్రవచనాన్ని స్టార్ట్ చెప్దాము. భగవంతుడు మనల్ని 2 రకాల కుటుంబంలో జన్మిస్తాడు. 2 రకాల కుటుంబంలో ఆయన జన్మిస్తాడు. ఒకటి బాగా ఉన్న వాళ్ళ దగ్గర జన్మిస్తాడు. బాగా ఉన్నవాళ్ళు అంటే రాజుల కుటుంబంలో బాగా ఉన్నవాళ్ళు బాగా తింటున్నదే, బాగున్నవాళ్ళు అంటే ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు అక్కడ జన్మిస్తాడండి. అదీ కాకపోతే ఇంకొకటి ధర్మం చేసే వాళ్ళ ఇంట్లో జన్మిస్తాడు. ఇంకోటి కేవలం ధర్మం మాత్రమే ఆచరించే వాళ్ళ ఇంట్లో జన్మిస్తాడు. ఇన్ని మీకు తెలుసా? కృష్ణ రూపం ఎలాగో తెలుసా అండి? ఇప్పుడు చాలామంది తెలియదండి దేవకి వాళ్ళు ఉన్నవాళ్ళని. కృష్ణుడు జైల్లో పుట్టాడు అంటే ఆయనకి అసలు ఒక స్వరూపం లేకుండా పోతుందా అండి? కంసుడు అలా మార్చారండి దేవకిని, వసుదేవుని. కంసుడు అంత క్రూరుడు అంటే వాళ్ళకి అంటే మంచి కుటుంబం ఏంటి వసుదేవుడిది, మంచి కుటుంబం ఏంటి. దేవికి వాళ్ళ అన్నయ్య కంసుడు ఏం చేశారో తెలుసా అండి? ఆయన దేవకిని మంచి కుటుంబం కాబట్టి, బాగా ఉన్నవాళ్ళు కుటుంబం కాబట్టి, మంచి ధర్మాలు చేసే కుటుంబం కాబట్టి వసుదేవుడికి ఇచ్చి దేవకిని పెళ్లి చేస్తారు. తర్వాత నేనే స్వయంగా రథం నడిపేతా, రథం నడుపుతా, వాళ్ళ రాజ్యానికి పంపిస్తాను అని మాట ఇచ్చుకుని మరీ రథం నడుపుతారు కదండి. అలా రథం నడుపుతున్నారండి. అప్పుడు వెదర్ తెలుసా మీకు? ప్రకృతి తల్లి అంటారు వెదర్. తను వచ్చి చెప్పింది, ఏ కంసుడా, జస్ట్ తను టెస్ట్ చేసింది అనమాట. ఏ కంసుడా, నువ్వే ఏం చేస్తున్నావు అసలు? నీ సొంత చెల్లి అయినప్పటికీ నీ సొంత చెల్లి వాళ్ళ కొడుకు, నీ మేనల్లుడే నిన్ను చంపుతాడు అని అన్నది ప్రకృతి తల్లి. అప్పుడు వసుదేవుడు ఏం చేశాడు తెలుసా అండి? అవును అనే ఆలోచనలో ఒక్క క్షణానికి ఆ రథం పట్టుకుంటారండి, ఆ తాడు వదిలేసి చెప్తారు. ఒక్క క్షణానికి తాడు వదిలేసి ఏం పట్టుకుంటారు తెలుసా అండి మీకు? దేవకి ఉంటారు, దాని జుట్టు పట్టుకుంటారు, తన జుట్టు పట్టుకుంటారండి. తన దేవకి జుట్టు పట్టుకుంటారు. ఎలా సాధ్యమవుతుంది అండి? ఎంత చంపుతాడన్నప్పటికన్నా ప్రకృతి తల్లి అస్సలు డిసైడ్ చేయలేదు. అది అధర్మమా కాదా చెప్పండి మీరే? అది అధర్మమా కాదా చెప్పండి? అధర్మమే కదా, మాటికి అధర్మమే. ఆయన చేసే కర్మలు బట్టి ఉంటుందండి. సో కృష్ణుడు ఉన్నవాళ్ళని తెలుసుకున్నాం. కానీ ఇంకొక విషయం అండి, అందరూ ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని అనుకుంటారు. కానీ అలా జరగదండి, ముమ్మాటికి అలా జరగదు. మనం చేసే కర్మలు బట్టి ఉంటుంది. నేను అంటే రావణాసుడు రావణుడు వెంట ఎందుకు తెలుసా ఆయన చనిపోయారు? ఎందుకంటే
అదేదో రాసి పెట్టుందో అందుకే రావణాసుడు చనిపోయిన అనుకుంటున్నారు. అది తప్పు. అలా చనిపోలేదు రావణాసుడు. అవును, అది స్టోరీలో ఉన్నది. రావణుడు అంటే సీతను ఎత్తుకెళ్ళిపోయాడు. కానీ రాముడు ఏమీ అనుకోకుండా మళ్ళీ ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. లాస్ట్లో ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. రావణ, నీకు ధర్మ మార్గం తెలుసు, నీకు ఇంకో ఛాన్స్ ఉంది, సీతను వదిలే, నిన్ను వదిలేస్తాం అని రాముడు ఓపికతో లాస్ట్ 1 ఛాన్స్ ఇచ్చాడు. రావణుడు గర్వంతో విర్రవేగాడండి. ఏంటి, నా దగ్గర ఇంత సైన్యం ఉంది, త్రిలోకాలకి అధిపతి అయిన నేనా భయపడేది? వాడెంతున్నాడు, ఇలా ఒక్క బాణేస్తే చచ్చిపోతాడు, నేనే వేయట్లేదు అలా చెప్పి చాలా పెద్ద పెద్ద చాలా తన సైన్యం మొత్తం పంపించేశాడండి. లాస్ట్కి అందరూ చనిపోయారు. లాస్ట్కి రాజ్యాన్ని ఒక్కదాన్నే కాపాడుకోవడానికి రావణాసుడు రంగంలోకి దిగాడు. దిగినట్టునే రాముడు ఒకే ఒక బాణం చంపేశాడండి. ఒకే ఒక్క బాణం. వాయువులు గాలి పైన కానీ ఒక వరం కోరాడండి. ఎవ్వరి చేతిలో చావకూడదు, ఒక్క మనిషి చేతిలో. బ్రహ్మని వరం కోరుతారండి రావణాసుడు. ఏ జంతువుల చేతిలో, ఏ ఋషుల చేతిలో, ఏ ఋషుల శాప వల్ల, లేకపోతే దేవతల వల్ల, ఆఖరికి బ్రహ్మ మీ వల్ల కూడా నేను చావకూడదు అని అనుకున్నారండి. అంత పెద్ద ప్లాన్ వేసారండి రావణుడు అస్సలు చనిపోకూడదని. కానీ బ్రహ్మ, విష్ణు రావణుడి కంటే తెలివైన వాళ్ళండి. వీళ్ళు ఆ లిస్ట్ని కరెక్ట్గా గమనించారు. దాంట్లో మానవులు ఉన్నారండి. మానవుని కోరుకోలేదు. రాముడిని మానవ రూపంలో పొందించి ఒకే ఒక బాణం రావణుడు ఫటక్ అయిపోయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే, రావణుడు తప్పు చేశాడు, కానీ రావణుడిని కాదండి, మనకు కూడా ఛాన్స్ ఇస్తాడు భగవంతుడు, ఎప్పుడూ ఇస్తాడు. కానీ మనమే దాన్ని ఉపయోగించుకోకూడదు. మనము ఉపయోగించుకోము. చాలా ఛాన్సెస్ ఇస్తారు. ఇచ్చే లాస్ట్కి మనం కూడా ఒక చెడు కర్మ చేసిన వాళ్ళ మిగిలిపోతాం. అందుకే అండి భగవద్గీతలో దీన్ని చెప్తాడు ఇలా. ఓకే, నెక్స్ట్, భగవంతుడు మనకి చాలా ఛాన్స్ ఇస్తాడు, కానీ మనం ఉపయోగించుకోము. ఎగ్జాంపుల్, రావణుడిని చాలా ఛాన్స్ ఇస్తాడు, కానీ తమ నిర్లక్ష్యం చేశాడు కాబట్టి తను మరణించాడు. ఇది ఇప్పుడు దాకా చెప్పుకుందాం. నెక్స్ట్ ఓకే, సరే అండి. మీకు రామాయణంలో లాస్ట్ స్టోరీ చెప్తా. ఇప్పుడు మన 6th చాప్టర్ కంప్లీట్ అయింది. మిగతా వాళ్ళు వినాలనుకున్న వాళ్ళు వినండి, లేకపోతే మాకు ఇప్పటికి టైం అయిపోతుంది లంచ్కి అని వాళ్ళు వెళ్ళిపోండి. ఇప్పుడు ఏంటంటే, రావణుడు అసలు అంటే మీకు తెలుసా అండి, రావణుడు వాళ్ళ తమ్ముడు విభీషణుడు అని ఒకడు ఉంటాడండి. ఆయన విష్ణు భక్తుడండి. ఆయన విష్ణు భక్తుడు. ఆయన అదేంటి గీతు నువ్వు ఇది చెప్తున్నావు అది చెప్తున్నావు అనుకుంటారు కదా అండి చాలామంది. ఏదంటే రావణుడు పెద్ద అసురుడు,
అసురుడు. తనకి విష్ణు అంటే అస్సలు పడదు. కానీ వాళ్ళ సొంత తమ్ముడై విభీషణుడు ఏంటి లార్డ్ విష్ణు భక్తుడు అంటున్నావు అని మీరు అనుకోవచ్చు, బుర్రగోకోవచ్చు. కానీ విభీషణుడికి ఏదో నార్మల్గా విష్ణు అంటే ఇష్టము, అది పరమ భక్తి. తర్వాత అంటే ఆ వరం కోరుకున్నాడు అని తెలియగానే ఏం చేస్తారో తెలుసా అండి విభీషణుడు? ఇదే మెయిన్ పాయింట్. విభీషణుడు తీసుకెళ్ళి రావణుడు వాళ్ళ భార్య మండోదరికి చెప్పాడండి, ఇలా జరిగింది. ఆయన విష్ణు, మా లార్డ్ విష్ణు ఎంతకైనా నేను ఆయన భక్తుడైనా నేను ఆయనకి ఇదేంటి మా అన్నని కాపాడుకోవాలి కదా అని చెప్పి ఒక మంచి ప్లాన్ వేశారండి ఇద్దరు కలిసి. ఇద్దరు కలిసి మండోదరి మంచిదే అండి, కానీ విభీషణుడు మంచాడు. కానీ ఆ బంధంకున్న పవర్ అంతే అండి. ఆ బంధానికి ఉన్న పవర్ అంత. దానివల్ల వాళ్ళు అధర్మం చేశారు. దానివల్ల వాళ్ళు అధర్మం చేశారు. అంటే ఆ అధర్మం ఎలా అని తెలుసా అండి? వెంటనే పరిగెట్టుకుంటే వెళ్ళి అంటే మండోదరికి ఒక వరం ఉంటుందండి. నేను అంటే ఎప్పటికైనా చంద్రలోకానికి వెళ్ళి కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్లో తన భర్త కోసం మాత్రమే ఆ వరాన్ని ఉపయోగించవచ్చు. అంటే ఒక కలశం ఉంటుంది, చంద్ర కలశం అంటారు. మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో జానకి రామ అని హిందీలో కాకుండా తెలుగులో వస్తుంది, చూడండి. దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మొత్తం ఇలా వస్తుందండి. అంటే దాన్ని కానీ మింగితే దాని ఒక మత్తు అని ఒకటి ఉంటుందండి. దాన్ని కానీ మింగితే ఇంకెవ్వడు మనం చంపలేడండి. కానీ దాన్ని చంపడానికి కూడా ఒక వే ఉంది అండి, చిన్న వే. అంటే ఒక చీమని మనం మొత్తం చుట్టేసి ఆ గుహ మొత్తంలో చుట్టేసి చిన్న వే మొత్తం గుహని మొత్తం చుట్టేసి ఇదిగోండి ఇంత చిన్న వేస్తే అది వెళ్ళిపోతాయండి. అంత కష్టపడుతుంది వెళ్ళడానికి చీమ. అలానే దానికి కూడా ఒక లిమిట్ ఉందండి. సో మండోదరి చాలా ప్రార్థించి ఫైనలీ సక్సెస్ఫుల్లీ ఎక్సలెంట్లీ తెస్తుంది ఆ కలశాన్ని. రావణ్కి తెలియకూడదు, ఎందుకంటే రావణ్ కనుక తెలిస్తే ఇంకా విర్రవీగుతాడండి. అప్పుడు విష్ణుకి ఇంకా చాలా ప్లాన్స్ మిగిలిపోతాయండి. సో ఆయన ఎప్పట్లా నార్మల్గానే కొంచెమే గర్వంతో ఉండాలని, ఉన్న గర్వంతోనే ఆయన ఉండాలని ఆ కలశాన్ని మంది ఇచ్చి ఆ కలశాన్ని తాగిపిస్తుంది. తాగిపించినట్లే రావణుడు ఏం చేస్తాడని తెలుసా అండి? ఇంత బలం వచ్చేసి కొండలంతా ఎత్తేస్తాడండి. కొండలు మొత్తం ఇలా ఎత్తేస్తాడు తెలుసా అండి? కొండలు ఎత్తేస్తాడు. శ్రీకృష్ణ భగవాన్లా కాదండి, అంటే కొండలు తోసిస్తాడు. అది మౌంట్ ఫేవర్ తెలుసా అండి? దాన్ని తోసిస్తాడు తెలుసా అండి? ఏంట్రా బాబు, మేమిద్దరం చెప్పలేదు కదా, ఆయనకి అప్పుడే అంత బలం వచ్చేసిందా అని అనుకుంటారు. కొంచెం పోయిన తర్వాత మళ్ళీ ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఏదో చేస్తారండి. కానీ ఆ కలసం మాత్రం అక్కడే ఉంచేస్తారండి. దానివల్ల ఆయన తెలుసుకుంటారండి రావణుడు. చాలా అంటే చూసారండి మండోదరి అసలు తను ఏ ప్లాన్ వేసిందో. తను రావణుడు గర్వాన్ని అనుకోవట్లేదు అసలు. అలానే మరీ తగ్గించాలనుకోవట్లేదు, ఉన్నంతలో ఉంచుతా అనుకుంటుంది. అదే అండి బంధాలకు ఉన్న పవర్ఫుల్, అంత పవర్ఫుల్ అండి అది.
చాలా పవర్ఫుల్. ఆ బంధాలు చాలా పవర్ఫుల్. ఓకే, ఇప్పుడుతో రామాయణం ముగిసింది. ఇంకా 6th చాప్టర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఓకే అండి, మళ్ళీ రేపు కలుసుకుందాం. 7th చాప్టర్తో వద్దాం. బాయ్.